ప్రభు మిలనపు ఆనందంలో మురిసి మనసు పాడదా. ప్రభు మిలనపు ఆనందంలో మురిసి మనసు పాడదా. పొందాల్సినది పొందాను, ఇంకా ఏమి మిగిలుంది. పొందాల్సినది పొందాను, ఇంకా ఏమి మిగిలుంది. ప్రభు మిలనపు ఆనందంలో ప్రభువే నాకు సొంతమయ్యే పరాయి వారు లేరులే. జగమంతా నాదే నేడు, పగవారెవరు లేరులే. పగవారెవరు లేరులే. జ్ఞాన సాగరం మనసు కడవలో నిండిపోతూ ఉన్నది. పొందాల్సినది పొందాను, ఇంకా ఏమి మిగిలుంది. ప్రభు మిలనపు ఆనందంలో ఇలాంటి తోడు ఎవరికి దక్కును. వీడక జత ఉండును. భవసాగరము దాటించి స్వర్గమే బహుమతి. ఆ స్వర్గమే బహుమతి. ప్రేమ కడలి కంటి పాపలో పొంగి పొర్లుతున్నది. పొందాల్సినది పొందాను, ఇంకా ఏమి మిగిలుంది. ప్రభు మిలనపు ఆనందంలో మురిసి మనసు పాడదా. పొందాల్సినది పొందాను, ఇంకా ఏమి మిగిలుంది. ఓం శాంతి. మురళీ డేట్ 11/3/2026. మధురమైన పిల్లలారా,
స్మృతి యాత్రలో రేస్ చేయండి. అలా చేస్తే పుణ్యాత్ములుగా అవుతారు. స్వర్గంలో చక్రవర్తి పదవి లభిస్తుంది. ప్రశ్న: బ్రాహ్మణ జీవితంలో అతీంద్రియ సుఖం అనుభవం అవ్వకుంటే ఏమని భావించాలి? జవాబు: తప్పకుండా సూక్ష్మంగా ఏదో ఒక పాపం జరుగుతూ ఉందని భావించాలి. దేహాభిమానంలో ఉండడం వల్లనే పాపాలు జరుగుతాయి. అందుకే ఆ సుఖ అనుభూతి చెయ్యలేరు. స్వయాన్ని గోపగోపికలుగా భావిస్తూ ఉన్న అతీంద్రియ సుఖం అనుభవం అవ్వడం లేదంటే తప్పకుండా ఏదో ఒక తప్పు మన ద్వారా జరుగుతూ ఉంటుంది. అందుకే తండ్రికి సత్యాన్ని తెలిపి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండండి. ఓం శాంతి. నిరాకార భగవాను వాచ. ఇప్పుడు నిరాకార భగవంతుడని శివుడినే అంటారు. భక్తి మార్గంలో వారికి ఎన్నో పేర్లు పెట్టారు. అనేక పేర్లు ఉన్నాయి. అందుకే భక్తి విస్తారంగా ఉన్నది. తండ్రి స్వయంగా వచ్చి తెలుపుతూ ఉన్నారు. పిల్లలు, నేను మీ తండ్రిని శివుడును. నన్ను మీరు ఓ పతిత పావన అని స్మృతి చేస్తూ వచ్చారు. పేరు మాత్రమే తప్పకుండా ఒకటే ఉండాలి. అనేక పేర్లు నడవరు. శివాయ నమః అని అంటారు. అంటే శివుడు ఒక్కటే నా పేరు. రచయిత కూడా ఒక్కరే. చాలా పేర్లు ఉంటే తికమక పడతారు. నీ పేరు పుష్ప అనుకో, దానికి బదులు శీల అంటే నువ్వు పలుకుతావా? పలకవు. ఎవరినో పిలుస్తున్నారులే అని భావిస్తారు. ఇది కూడా అలాంటిదే. వారి పేరు శివుడు ఒక్కటే. కానీ భక్తి మార్గంలో చాలా మందిరాలు చాలా రకరకాల పేర్లు పెట్టారు. లేకుంటే ప్రతి ఒక్కరికి ఒక్క పేరే ఉంటుంది. గంగా నదిని యమునా నది అని అనరు కదా. ఏ వస్తువుకైనా ఒక్క పేరు మాత్రమే ప్రసిద్ధి ఉంటుంది. అలాగే శివుడు అనే ఈ పేరు ప్రసిద్ధిగాంచింది. శివాయ నమః అని మహిమ చేయబడుతుంది. బ్రహ్మదేవతాయ నమః, విష్ణుదేవతాయ నమః అని అంటారు. కానీ శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఎందుకంటే వారు అత్యంత ఉన్నతమైన వారు. అత్యంత ఉన్నతమైన వారిని నిరాకారుని అంటారని మనుషుల బుద్ధిలో ఉంటుంది. వారికున్న పేరు ఒక్కటే. బ్రహ్మను బ్రహ్మ అని, విష్ణువును విష్ణువు అనే పిలుస్తారు. అనేక పేర్లు ఉంటే తికమక పడతారు. జవాబు కూడా లభించదు. వారి రూపం గూర్చి కూడా తెలియదు. తండ్రి వచ్చి పిల్లలతోనే మాట్లాడతారు. శివాయ నమః అని అంటారు. ఆ ఒక్క పేరే బాగుంటుంది. శివశంకరుడు అనడం కూడా తప్పే. శివుడు శంకరుడు వీరి పేర్లు వేరువేరుగా ఉన్నాయి. ఉదాహరణకి లక్ష్మీనారాయణులు పేర్లు వేరువేరుగా ఉన్నాయి కదా. అక్కడ నారాయణ్ణి లక్ష్మీనారాయణ అని అనరు. ఈ రోజుల్లో అయితే మనుషులు ఒక్కొక్కరు రెండేసి పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. దేవతలకు డబల్ పేర్లు లేవు. రాధా వేరే, కృష్ణ వేరే. ఇక్కడ ఒకరి పేరే రాధాకృష్ణ, ఒకరికే లక్ష్మీనారాయణ అని పెట్టుకుంటారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. సృష్టికర్త ఒక్కరే, వారి పేరు కూడా ఒక్కటే. వారిని గురించే అందరూ తెలుసుకోవాలి. ఆత్మ ఒక నక్షత్రం వలె ఉంటుందని అంటారు. బ్రుకుటి మధ్య ప్రకాశిస్తూ ఉండే నక్షత్రమని అంటారు. మళ్ళీ ఆత్మనే పరమాత్మ అని కూడా అంటారు. అంటే పరమాత్మ కూడా నక్షత్రమే కదా. ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు. ఈ విషయాలు చాలా సహజమైనటువంటివి. తండ్రి అంటూ ఉన్నారు, ఓ పతిత్ పావన, రమ్మని మీరే పిలిచేవారు. కానీ వారు పావనంగా ఎలా తయారు చేస్తారో ఎవరికీ తెలియదు. గంగా నదిని పతిత్ పావని అని భావిస్తారు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అంటూ ఉన్నారు, నేను ఇంతకుముందు కూడా మన్మనాభవ అంటే నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పాను. కేవలం పేరు మాత్రమే మార్చేశారు. తండ్రిని స్మృతి చేసినందున
వారసత్వం అర్థమవుతుందని పిల్లలకి తెలుసు. మన్మనాభవ అని చెప్పే అవసరం కూడా లేదు. కానీ తండ్రిని వారసత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు. అందుకే తండ్రి అయిన నన్ను నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చేయమని చెప్తున్నాను. తండ్రి స్వర్గాన్ని రచించారు కావున వారిని స్మృతి చేసినందున మనకు తప్పకుండా చక్రవర్తి పదవి లభిస్తుంది. పుత్రుడు జన్మిస్తూనే వారసుడు లభించాడని అంటారు. కూతురు జన్మిస్తే అలా అనరు కదా. ఆత్మ అయిన మీరందరూ బాబాకు పుత్రులే. ఆత్మ ఒక చిన్న నక్షత్రమని అంటారు. అంగుష్టం వలె ఎలా ఉంటుంది? ఆత్మ అతి సూక్ష్మమైనది, కళ్ళకు కనిపించదు. దివ్య దృష్టితో చూడగలము, ఎందుకంటే అది అవ్యక్త వస్తువు. దివ్య దృష్టిలో చైతన్యంగా కనిపిస్తుంది, మళ్ళీ మాయమైపోతుంది. ఏమీ లభించదు, కేవలం సంతోషపడతారు. దీనిని భక్తి మార్గంలోని అల్పసుఖము అని అంటారు. ఇక్కడ ఇది భక్తికి ఫలము. ఎవరు భక్తి ఎక్కువ చేస్తారో వారికి స్వతహాగా నియమానుసారం ఈ జ్ఞానం ద్వారా ఫలం తప్పకుండా లభిస్తుంది. బ్రహ్మ విష్ణువులను కలిపి చూపిస్తారు. బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతాడు. భక్తికి ఫలము విష్ణువు రూపంలో రాజ్యం రూపంగా లభిస్తుంది. విష్ణువు లేక కృష్ణుని సాక్షాత్కారాలు చాలామందికి జరిగి ఉంటాయి. దీని అర్థము అనేక నామరూపాలలో భక్తి చేశారు. సాక్షాత్కారాన్ని యోగము లేక జ్ఞానము అని అనరు. నవదా భక్తి ద్వారా సాక్షాత్కారం జరిగింది. ఇప్పుడు సాక్షాత్కారం అవ్వకున్నా పర్వాలేదు. మీ లక్ష్యమే మనుషుల నుండి దేవతలుగా అవ్వడం. మీరు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా అవుతారు. పురుషార్థం చేయించేందుకు తండ్రి అంటూ ఉన్నారు. ఇతరుల సాంగత్యం నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి. దేహం నుండి కూడా తొలగించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఉదాహరణకి ప్రేయసి ప్రియులు పనులు చేసుకుంటూ కూడా మనస్సు ప్రియునిపై లగ్నమై ఉంటుంది. తండ్రి కూడా అంటూ ఉన్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. అయినా బుద్ధి అనేక వైపులకు పరిగెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పతనమయ్యేందుకు మీకు ఒక కల్పం పట్టిందని తెలుసు. సతయుగం నుండి మెట్లు దిగుతూ వచ్చాము. కొద్ది కొద్దిగా మురికి ఏర్పడుతూ వచ్చింది. సతో నుండి తమోగా అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు తమో నుండి సతోగా తయారయ్యేందుకు తండ్రి జంప్ చేస్తూ ఉన్నారు, చేయిస్తారు. ఒక్క సెకండులో తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం చేయాల్సి ఉంటుంది. తండ్రి శిక్షణ ఇస్తూనే ఉంటారు. మంచి మంచి తెలివి కల్ల పిల్లలు కూడా ఇది చాలా కష్టమని అనుభవం చేస్తారు. కొంతమంది చెప్తారు, కొంతమంది అసలు ఏమీ చెప్పలేరు. మీ స్థితిని తెలపాలి. తండ్రిని స్మృతి చేయకుంటే వారసత్వం ఎలా లభిస్తుంది? నియమానుసారం స్మృతి చెయ్యారు. మేము శివబాబా పిల్లలమే కదా అని అనుకుంటారు. స్మృతి చేయకుంటే కింద పడిపోతారు. తండ్రిని నిరంతరం స్మృతి చేసినందున మురికి తొలగిపోతుంది. హెచ్చరికగా ఉండాల్సి వస్తుంది. శరీరం ఉన్నంత వరకు పురుషార్థం నడుస్తూనే ఉంటుంది. బుద్ధి కూడా చెప్తుంది. స్మృతి మాటి మాటికి మర్చిపోతారు. యోగ బలంతో మీరు చక్రవర్తి పదవిని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ ఒకే రకంగా పరుగు తీయలేరు. చట్టం అలా చెప్పదు. రేస్లో కూడా కొంచెమైనా తేడా ఉంటుంది.
నెంబర్ 1 ఆ తర్వాత మిగిలిన వారు సెకండ్, థర్డ్లో వస్తారు. ఇక్కడ కూడా పిల్లల పరుగు పందెం జరుగుతూ ఉన్నది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. మనం పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ఆదేశం ఇచ్చారు, ఇప్పుడు పాపం చేస్తే అది 100 రెట్లుగా అవుతుంది. పాపం చేసి చెప్పని వారు చాలామంది ఉన్నారు. ఆ పాపం వృద్ధి చెందుతూ ఉంటుంది. చివర్లో ఫెయిల్ అయిపోతారు. వినిపించేందుకు సిగ్గుపడతారు. సత్యము చెప్పనందున స్వయాన్ని మోసగించుకుంటారు. కొంతమందికి బాబాకు మన తప్పులు వినిపిస్తే ఏమంటారో అని భయపడరాదు. కొంతమంది చిన్న తప్పులు కూడా వినిపించేందుకు నా వద్దకు వచ్చేస్తారు. కానీ మంచి మంచి పిల్లలు కూడా పెద్ద పెద్ద తప్పులు చేస్తారని బాబా చెప్తారు. మహారథుల్ని కూడా మాయ వదిలిపెట్టదు. మాయా యోధులనే తన చక్రంలోకే తెస్తుంది. ఇందులో సూర్యులుగా అవ్వాలి. అసత్యము నడవదు. సత్యము చెప్పినందున తేలికగా అవుతారు. బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉన్నా ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. అనేక ప్రకారైన విషయాలు ఉంటాయి. ఇప్పుడు తండ్రి నుండి రాజ్యం తీసుకోవాలంటే తండ్రి చెప్తారు, బుద్ధి అన్ని వైపులా తొలగించండి. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. మీరు మీ జన్మల గురించి కూడా తెలుసుకున్నారు. మనుషులుగానే జన్మిస్తారు. బాబా చెప్తారు, ఒకటేమో పవిత్రంగా ఉండాలి, రెండవది అసత్యము పాపము ఏమీ చేయరాదు, లేకుంటే చాలా నష్టపోతారు. ఒకరు చిన్న తప్పు చేశాడు. బాబా వద్దకు వచ్చి క్షమించమని అడిగాడు. ఇటువంటి తప్పు మళ్ళీ చేయనని కూడా చెప్పారు. బాబా అన్నారు, ఇటువంటి తప్పులు చాలామంది చేస్తారు. నువ్వు సత్యం చెప్పావు. కొంతమంది నాకు చెప్పనే చెప్పరు. కొంతమంది ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నారు. వారి బుద్ధి ఎప్పుడూ ఇతరుల వైపుకి వెళ్ళదు. ఉదాహరణకు బాంబేలో డాక్టర్ నిర్మలా ఉంది. ఆమెది నెంబర్ 1 పూర్తి శుద్ధమైన మనస్సు. ఎప్పుడూ వ్యతిరేక ఆలోచనలు రావు. ఆమె బాబా హృదయ సింహాసనం పైన ఉంది. ఇటువంటి పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, సత్యమైన మనస్సుతో తండ్రిని స్మృతి చేయాలి. కర్మలైతే చేసే తీరాలి. బుద్ధి యోగము తండ్రితో లగ్నమై ఉండాలి. చేతులు పని చేస్తూ ఉన్న మనస్సు ప్రియుని వైపుకి ఉండాలి. ఈ స్థితి చివరిలో వస్తుంది. దీని కొరకే అతీంద్రియ సుఖం గోపగోపికలను అడగండి అనే మహిమ ఉన్నది. వారు ఆ స్థితిని పొందుతారు. పాపకర్మలు చేయాల్సి వారి ఆ స్థితి రాదు. బాబాకు మంచి రీతిగా తెలుసు. అందుకే భక్తి మార్గంలో కూడా మంచి లేక చెడు కర్మలకు ఫలితం లభిస్తుంది. ఇచ్చేవారు తండ్రే కదా. ఎవరికైనా దుఃఖం ఇచ్చేవారు తప్పకుండా దుఃఖమే అనుభవిస్తారు. ఎలాంటి కర్మలు చేశారో అలాంటి ఫలము అనుభవిస్తారు. ఇక్కడ స్వయంగా తండ్రి హాజరుగా ఉన్నారు. వారు చెప్తూ ఉన్నారు, ఇది కూడా ప్రభుత్వమే. ధరంరాజు నా జతలో ఉన్నారు కదా. ఇప్పుడు నా వద్ద ఏదీ దాచకండి. అలాగని బాబాకు అంతా తెలుసు. మేము శ్రీబాబాతో మనస్సులో క్షమాపణ అడుగుతాము అని అనుకోండి. ఏమీ క్షమింపబడదు. పాపము ఎవ్వరిప్పటికీ దాగదు. పాపం చేయడం వల్లే రోజురోజుకి పాపాత్ములుగా అవుతూ ఉంటారు. భాగ్యంలో లేకుంటే ఇలానే జరుగుతూ ఉంటుంది. రిజిస్టర్ చెడిపోతుంది. ఒకసారి అసత్యం చెప్పి సత్యము తెలపకపోతే
అలాగే చేస్తూ ఉంటారని భావించబడుతుంది. అసత్యం ఎప్పటికీ జరదాగదు. బాబా చెప్తూ ఉన్నారు, 1 పైసా దొంగే 1,00,000 రూపాయల దొంగగా అవుతాడని అంటారు. అందుకే నా ద్వారా ఈ దోషం జరిగిందని చెప్పాలి కదా. బాబా అడిగినప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకుంటారు. స్వయంగా మీరే ఎందుకు చెప్పరు? చాలామంది పిల్లలు దాచిపెడతారు. బాబాకి తెలుసు, తండ్రికి వినిపిస్తే శ్రీమతం లభిస్తుంది. ఎక్కడ నుంచైనా జాబు వస్తే జాబులు ఏమి ఇవ్వాలో అడగండి, జవాబు వినిపిస్తే శ్రీమతం లభిస్తుంది. చాలామందిలో ఏదైనా మురికి అలవాటు ఉంటే దానిని దాచిపెడతారు. కొంతమందికి లౌకిక ఇంటి నుండి కొన్ని వస్తువులు లభిస్తాయి. భలే ఉపయోగించుకోండి కానీ బాబా చెప్తారు. అప్పుడు బాబా జవాబుదారీ అవుతారు. స్థితి చూసి యజ్ఞంలో పంపమని ఎవరికైనా చెప్తాను. దానిని యజ్ఞం నుండి మీకే బదిలీ చేస్తాను. బాగుంటుంది, లేకుంటే ఇంట్లో వారు గుర్తుకు వస్తూ ఉంటారు. బాబా చాలా హెచ్చరిక చేస్తూ ఉంటారు. మార్గము చాలా ఉన్నతమైనది. అడుగడుగునా సర్జన్ నుంచి సలహా తీసుకోవాలి. లెటర్ ఎలా వ్రాస్తే బాణం ఎలా తగులుతుందో బాబా నేర్పిస్తారు. చాలామందిలో దేహాభిమానం ఉంది. శ్రీమతాన్ని అనుసరించినందున తమ ఖాతాను పాడు చేసుకుంటారు. శ్రీమతాన్ని అనుసరిస్తే ప్రతి పరిస్థితిలోనూ లాభం ఉంటుంది. మార్గము చాలా సులభమైంది. కేవలం స్మృతి ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. వృద్ధ మాతలకు కూడా బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి వారసత్వాన్ని స్మృతి చేయండి. ప్రజలను తయారు చేసుకోకపోతే రాజారాణి అవ్వలేరు. బాబా వద్ద దాచిపెడితే వారికంటే ఉన్నత పదవి పొందుతారు. అర్థం చేయించటం తండ్రి కర్తవ్యం. తర్వాత మాకు తెలియదని అనరాదు. బాబా అన్నిటికీ ఆదేశాలు ఇస్తారు. తప్పు చేస్తే వెంటనే చెప్పేయాలి. అలా తెలిపితే బాబా పర్వాలేదు, మళ్ళీ తప్పు చేయకండి అని అంటారు. ఇందులో భయపడే విషయమే లేదు. ప్రీతిగా అర్థం చేయించబడుతుంది. తండ్రికి చెప్పడంలో కళ్యాణం ఉంది. తండ్రి బుజ్జి గురించి ప్రీతితో తిరుగుతారు. లేకుంటే హృదయం నుండి ఒక్కసారిగా కింద పడిపోతారు. హృదయం నుండి కింద పడితే శివబాబా హృదయం నుండి కూడా పడినట్లే. వేరుగా శివబాబా నుండి తీసుకుంటున్నామని అనరాదు. అలా జరగదు. తండ్రి స్మృతి చేశామని ఎంత అర్థమో చేయించినా బుద్ధి బయటకి పరిగెడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి నేరుగా కూర్చొని చెప్తూ ఉన్నారు. ఇవే తర్వాత శాస్త్రాలు అవుతాయి. అందులో గీతానే భారతదేశము సర్వశాస్త్ర శిరోమణి గీత అని చెప్పడం గాయనం ఉన్నది. మిగిలిన ధర్మాలు తర్వాత వస్తాయి. గీత తల్లి తండ్రి అయితే మిగిలినవన్నీ గీతలో పిల్లలు లాంటివి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ గమ్యము చాలా ఉన్నతమైనది. అడుగడుగునా సర్జన్ను సలహా తీసుకోవాలి. శ్రీమతాన్ని అనుసరించటంలో లాభం ఉంది. తండ్రి వద్ద ఏదీ దాగదు. సెకండ్ పాయింట్, దేహము దేహదారుల నుండి బుద్ధిని తొలగించి ఒక్క తండ్రితో లగ్నం చేయాలి.
కర్మలు చేస్తూ ఉన్న ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. వరదానము: సదా ఏకరస సంపన్న మూడ్లో ఉండే పురుషార్థుల నుండి ప్రాలబ్ధ స్వరూపభవ. బాబా వతనం నుండి చాలా పిల్లల మూడు మారిపోవటం గమనిస్తారు. ఒక్కోసారి ఆశ్చర్యమూడు, ఒక్కోసారి ప్రశ్నార్థక మూడు, కన్ఫ్యూజన్ మూడు, టెన్షను, ఒక్కోసారి అటెన్షను. సంగమయుగ ప్రాలబ్ధం యొక్క యుగము, అంతేకాని పురుషార్థం చేసే యుగం కాదు. తండ్రి గుణాలు ఏవైతే ఉంటాయో పిల్లలలో కూడా అవే గుణాలు. తండ్రి స్థితి ఏదో పిల్లల స్థితి అదే. ఇదే సంగమయుగం యొక్క ప్రాలబ్ధము. సదా ఏకరస సంపన్నమైన మూడ్లో ఉండండి. అప్పుడు తండ్రికి సమానంగా అవుతారు. తండ్రి సమానమంటే ప్రాలబ్ధ స్వరూపము. స్లోగన్: బాప్ దాదా చేతిలో బుద్ధి రూపీ చేయి ఉంటే పరీక్షల రూపీ సాగరంలో కదలరు. అవ్యక్త సూచన: నమ్మకస్తుల మొదటి గుర్తు ప్రతి అడుగు ప్రతి సెకండు శ్రీమతం అనుసారంగా అక్యురేట్గా నడుస్తారు. అక్యురేట్గా అవ్వడం అంటే సుత్తి దెబ్బలు తినడం. సుత్తితోనే కొద్ది కొద్ది మూర్తిని నరికేస్తారు. పిల్లలైతే మీరు సుత్తి దెబ్బలు తినడంలో అనుభవి అయినారు. కొత్తదేమీ కాదు. ఆట కనిపిస్తూ ఉంది. ఒకవైపు చిరునవ్వుతో ఉంటారు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. నిశ్చయ బుద్ధి విజయంతి. ఓం శాంతి. रात के राही थक मत जाना, अभी तो मंजिल दूर नहीं। देह अभिमान की नींद से जागो, अब आत्मा को भूल नहीं। सर्वगुण संपन्न 16 कला पूर्ण, विश्व के मालिक देव स्वरूप थे, शांत पवित्र निर्मल और पूर्ण। पर रावण की छाया आई देह का नशा, मंत्र छाया आत्मा को जब भूल गए हम, हीरा बन कोड़ी बन पाया। बाबा कहते मीठे बच्चे सबसे बड़ी बीमारी जानो, देह अभिमान का रोग मिटाओ, अपने को आत्मा पहचानो। देही अभिमानी बनो मेरे बच्चे, माँ में कम याद करो, योग बल से कर्म भोग जीतो, कर्मातीत पद को धरो। याद में रहो मीठे बनो, खुशी का नशा सदा रहे। शिव बाबा के संग चलो तो भाग्य सितारा सदा रहे। भाषण मीठा सब कर लेते, पर चलन भी मीठी चाहिए।
क्रोध मोह के सूक्ष्म अंश भी दिल से बाहर चाहिए। देह अभिमान में आकर के कर्म विकर्म बन जाते हैं। धर्मराज के न्याय में फिर दंड के भागी बन जाते हैं। भारत ही था स्वर्ग निराला, देवताओं का राज्य यहाँ कैसे गिरा ये भाग्य हमारा, दे अभिमानी कारण था। ज्ञानी सूर्य अब फिर से आया ज्ञान अंधेरा मिटाने। शिव बाबा का हाथ पकड़कर स्वर्ग धरा पर फिर से लाने। देही अभिमानी बनो मेरे बच्चे, माँ में कम याद करो। योग बल से कर्म भोग जीतो, कर्मातीत पद को धरो। मीठा बनो शीतल बनो, सूरत सीरत सुधर जाए। बाबा की श्रीमत पर चलकर जीवन स्वर्ग बन जाए। रिगार्ड देने का रिकार बनाओ, छोटे बड़े सबको मान। किसी को खुश कर देना ही सबसे बड़ा पुण्यदान। खुशी का महादान जो देगा, पुण्य आत्मा कहलाएगा। दूसरों के दिल को छूकर बाबा दिल भी पाएगा। सुबह से रात तक जीवन अपना जिम्मेवार बनकर जीना है। डेली डायरी फिक्स दिनचर्या विश्व कल्याण में देना है। निश्चय का फाउंडेशन मजबूत तो डर का नाम नहीं रहेगा। निश्चिंत होकर जो चलेगा उसका भाग्य सदा सजेगा। हर घड़ी को अंतिम समझो, एवरीडे बनकर चलो। देही अभिमानी बन बाबा के साथ सदा तुम पलो। रात के राही थक मत जाना, प्रभात का समय आया। शिव बाबा की याद में चलकर स्वर्ग का द्वार खुलाया। देह से ऊपर उड़ती आत्मा याद में जब खो जाती है। कर्मातीत की मधुर आस्था तभी आत्मा को मिल जाती है।